హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ కూడా ట్రేడింగ్ చేశాను. ఎక్స్పైరీ వచ్చేసి మార్చ్ 15, 6500 పుట్. 6500 అనేది స్ట్రైక్ ప్రైస్ అండి. బయింగ్ ప్రైస్ వచ్చేసి 150 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 173.60. సో ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 2360. సో ఇది కూడా జంప్లో వేసాను నేను ఆర్డర్. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది, సో అప్పుడు చూసి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. మార్కెట్ పీక్గానే ఉందని చెప్పేసి నేను ప్లేస్ చేసిన ఒక 15-20 మినిట్స్కి ఆర్డర్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. బయింగ్ సెల్లింగ్ రెండు అయిపోయినాయి. ఇంట్లో ఉండి సంపాదించాలి అనుకునే వాళ్ళు, పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట ట్రేడింగ్. సో ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. సో సడన్గా ట్రేడింగ్ చేయాలి అని అంటే అందరికి ఇబ్బంది అవుతుంది అని భయపడతారు కూడా. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ కాకుండా షేర్స్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా ఈక్విటీ షేర్స్ తీసుకొని ఏ కంపెనీ బాగుంది అని చూసుకొని షేర్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. సో అది ఒకవేళ మీకు మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు, మార్కెట్ పడినప్పటికీ కూడా మీ షేర్ ప్రైస్ తగ్గిపోతే అలాగే ఉండిపోతుంది. ఎంత తగ్గినా సరే అది మార్కెట్ అప్ మూమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మళ్ళీ మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అలా కూడా చేయొచ్చు. లేదు మీకు డైలీ 500-600 అలా కావాలనుకున్నా కానీ కూడా షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసుకొని, కాకపోతే ఎక్కువ షేర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు బల్క్ షేర్స్ తీసుకొని మీరు అలా ఇంట్రాడే చేసుకున్నారనుకోండి ఎవ్రీడే, అలా కూడా మీరు రోజు 500, 600, 700 అలా తీయొచ్చు. అట్లీస్ట్ 200 అయినా సరే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే దాంట్లో అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికీ మార్కెట్ లాసెస్ కనిపిస్తాయి. బట్ అది మనం భయపడి క్లోజ్ చేస్తే దాంట్లో కూడా లాసెస్ చూస్తాము. సరేలే డబ్బులు మనకి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పటికీ కూడా మార్కెట్ పడినప్పుడు, షేర్స్ తగ్గిపోయినప్పుడు మనం హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇవాళ కాదు రేపు వస్తుందిలే, నో ప్రాబ్లంలే అనుకొని అప్పుడు మీరు సేఫ్ సైడ్ ఉంటారనమాట. అదర్వైజ్ మీరు మార్కెట్ తగ్గగానే షేర్ ప్రైస్ తగ్గిపోయిందని చెప్పేసి తొందరపడి క్లోజ్ చేశారనుకోండి, సో అలా కూడా మీరు లాసెస్ చూస్తారు. అందుకని చెప్పేసి ఎవరైనా చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, ఆప్షన్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా దారి ఉంది అనేసి అంటే మీరు షేర్స్ తీసుకొని షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి అలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం జాగ్రత్తగా చేయాలి అండ్ నేర్చుకోవాలి. ఒకటికి 10 సార్లు కాదు కదా, 100 సార్లు కాదు కదా, 1000 సార్లు నేర్చుకున్నా తక్కువే అనమాట. అది నేర్చుకోవటం అంటే ఎలా ఉంటుందంటే, మీకు బయట క్లాసెస్ చెప్తారు, ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారు, యూట్యూబ్లో క్లాసెస్ చెప్తారు, అలా కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఎవ్రీడే మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటే రోజు ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేస్తారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినప్పుడు మీకు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ దట్టు ఆప్షన్స్ అనేవి డైరెక్ట్గా చేయకూడదు. డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్స్ అనమాట. ఫ్యూచర్ డైరెక్షన్ మీకు తెలిస్తే ఆప్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్ ప్లేస్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసి, ఓకే మనం 120కి ప్లేస్ చేసి 150 వస్తే క్లోజ్ చేస్తాను, 140 వస్తే క్లోజ్ చేస్తాను అని ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, అలా అనుకుంటే కుదరదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్ ఆప్షన్స్ అనేవి మొమెంటమ్స్ వస్తాయన్నమాట. సో ముందు ఫ్యూచర్ ఎక్కడ ఓపెన్ అయింది, డే హై ఏంటి, డే లో ఏంటి, ఎక్కడి వరకు అప్ సైడ్ వెళ్తుంది, ఎక్కడి వరకు డౌన్ సైడ్ వెళ్తుంది, సో అవన్నీ తెలుసుకొని మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. అదర్వైజ్ చేయకూడదు అనమాట. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజర్. అండ్ దట్టు క్రూడ్ ఆయిల్లో ఇంకా డేంజర్ అనమాట. ఎందుకంటే లాట్ సైజ్ పెద్దది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కసారి పడిందంటే ఇంకా అసలు మన చేతికి రాదనమాట. అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మనకి డబ్బులు, అజాగ్రత్తగా చేసుకుంటే నష్టాలు. మీరు చూస్తున్నారు కదా, నేను రోజు ఏదో ఒక ట్రేడ్ చేస్తూనే ఉన్నాను. సో జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు వస్తాయి, అజాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు పోతాయి అన్నమాట. అందుకే నేర్చుకొని చేశారనుకోండి మీకు మంచిది. అండ్ నలుగురికి సజెస్ట్ కూడా చేస్తారు మీకు, ఓకే ఈ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు, జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు వస్తాయి, పర్వాలేదు అని చెప్పేసి డోకా లేదు
మోసం లేదు అని చెప్పేసి. కాకపోతే మనం జాగ్రత్తగా లేకపోతే డబ్బులు పోతాయని మీరు కూడా నలుగురికి చెప్పటానికి ఉంటుందన్నమాట. డబ్బులు సంపాదించుకోవచ్చు, నలుగురికి చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో షేర్ మార్కెట్లో దిగాలి అనుకునే వాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళే రావాలండి. ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 10,000 పోయినా సరే మాకు ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళు మనం మార్కెట్లోకి దిగి ధైర్యంగా చేసుకునే వాళ్ళైతే మనకి డబ్బులు అనేవి వస్తాయి. అదే మనం 10,000 ఇన్వెస్ట్ చేసి 1,000 రూపాయలు పోయినాయి అనుకోండి, 1,000 రూపాయలు అయ్యో పోయినాయి అని చెప్పేసి ఆ 1,000 రూపాయలు మళ్ళీ మీరు సంపాదించడానికి టెన్షన్ పడుతూ ఆర్డర్స్ బై చేయటం, సేల్ చేయటం అట్లాంటివన్నీ చేస్తే ఆ 10,000 కాస్త పోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో మీకు ప్రాఫిట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎక్కడ సేల్ చేశాను అనేది. మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు, మార్కెట్స్ తగ్గిపోతున్నప్పుడు పానిక్ అవ్వకూడదు. పానిక్ అయ్యాము అనుకోండి, అసలు ఆర్డర్ ఇంకా టెన్షన్ అయిపోతుంది, ఇంకా మనం లాసుల్లోనే క్లోజ్ చేస్తాం దాన్ని. మళ్ళీ లాస్ చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ బాధపడతాం, అయ్యో నేను క్లోజ్ చేశానే, మార్కెట్ మళ్ళీ మూమెంటం వచ్చింది, మనం తీసుకున్న ప్రైస్ కన్నా పైకి వెళ్ళిపోయిందే అని బాధపడతాం. అందుకని చెప్పేసి తీసుకున్నప్పుడు కొంచెం సేపు హోల్డ్ చేయాలి. అందుకే మనకు మార్కెట్ గురించి ఐడియా ఉండాలన్నమాట, హోల్డ్ చేయాలి అన్నా సరే. సో మార్కెట్ గురించి మనకు ఐడియా లేదనుకోండి, మనం ఏం చేయలేమన్నమాట. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది తెలియకపోతే మనం గుడ్డిగా బయింగ్ సెల్లింగ్ చేస్తే లాసెసే వస్తాయి. అందుకే ధైర్యంగా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు దీంట్లో దిగాలి. అదర్వైజ్ ఆప్షన్ ట్రేడింగ్లోకి రాకూడదు. ఎందుకని చెప్తున్నానంటే మార్కెట్స్ చాలా హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్స్. సో అందువల్ల చెప్తున్నాను అనమాట. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్లోకి దిగాలి. క్రూడ్ ఆయిల్ అనేది ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ అని చెప్పాను కదా. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏవైనా న్యూస్లు వచ్చాయనుకోండి, సో న్యూస్లు అనేవి ఏ టైంలో రిలీజ్ అవుతాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. సడన్గా న్యూస్లు అనేవి రిలీజ్ అవుతుంటాయి మార్కెట్లో. సో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఒక రేంజ్లో పడిపోతుంది. అదే ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఒక రేంజ్లో పెరుగుతుందన్నమాట. నార్మల్గా న్యూట్రల్ న్యూస్లు వచ్చాయనుకోండి, నార్మల్గా మార్కెట్ కూడా న్యూట్రల్లోనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ స్టాప్ లాస్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట క్రూడ్ ఆయిల్లో కూడా. ఎందుకంటే లాస్ వచ్చిందంటే మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పైన ఎక్కువ వస్తుంది అనమాట. లాట్స్ ఎక్కువ వేసుకున్నా సరే, ఈవెన్ ఒక లాట్ వేసుకున్నా సరే, మళ్ళీ మనకు ఐడియా లేనప్పుడు, మళ్ళీ మనం తీసుకున్న ప్రైస్కి వస్తుందా రాదా అని తెలియనప్పుడు మనం ఆర్డర్స్ వేసి వేస్ట్. స్టాప్ లాస్ వేసి మనం బయటపడ్డామనుకోండి, సేఫ్ సైడ్ ఉంటాము. నెక్స్ట్ డే మళ్ళీ ఛాన్స్ దొరికితే మళ్ళీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ 1,000 రూపాయలు పోయినాయి అనుకోండి, ఓకే ఆ 1,000 రూపాయలు మనం సంపాదించుకునే కేపబిలిటీ మనలో ఉండాలన్నమాట. బాధపడుతూ భయపడుతూ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే పోతాయి. థ్యాంక్ యూ.